తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కుటుంబంతో స్వామివారి దర్శనం కోసం ఈరోజు నా కుమారుడి జన్మదినం కూడా కావడంతో ఈరోజు వచ్చి సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం. ఇవాళ ఒంటిమిట్టలో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, డోలా బాలవీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొని లబ్దిదారులకు 16.71 కోట్ల రుణ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే ఆదర్శాలు పాటిస్తూ ఆయన ఆశయాలు సాధించే దిశగా కేంద్ర రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం విశ్వకర్మ, పీఎం స్వనిధి, ముద్ర తదితర పథకాలు అమలు చేస్తుందని, రాజకీయంగానూ బీసీల అభ్యున్నతికి పాటుపడుతుందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి వారికి సాధికారం సాధించడం కోసం ఈ బీసీ కార్పొరేషన్ లోన్ ని అందజేయడం అనేది గొప్ప అదృష్టంగా దానికి కార్యక్రమం పాల్గొనడానికి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. జ్యోతిరావు పూలే పేదల కోసం, సమాజంలో ఉన్నటువంటి అంటరాని జనాలు, రుగ్మతలు తొలగించడం కోసం విశేష కృషి చేశారు. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం పుట్టి వారు ఆ రోజుల్లోనే గొప్పగా సాధించిన విషయాలు ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు. వారు చేసిన కృషిలో మహిళా విద్య, బాలికా విద్య మన జిల్లాలో మనం చాలా వెనకబడున్నాం. అంటే జిల్లా కలెక్టర్ గా వారి బాధ్యతగా కూడా అదే చెప్పారు. వారి స్ఫూర్తి ప్రకారం మనం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత చెప్పారు. రెండోది వారు ఏదైతే పోరాటం చేసిన బాల్య వివాహాలు, దాంట్లో కూడా మన జిల్లా చాలా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందనుకుంటారు. దీన్ని రూపొందించడం కోసం మనం కష్టపడతాం. ఎన్నో వందల సంవత్సరాల నాడు వారు చేసినటువంటి కృషిని చదువుకొని ఉద్యోగాలు చేస్తూ సమాజంలో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు మనం సమాజానికి దూరం చేసే విధంగా తోడ్పాటు అందించాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా వారు చాలా మందికి మహాత్మా జ్యోతిరావు పూలే, జగన్రావు గారు కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ గారు కావచ్చు, మిగతా సందర్ గారికి సామాజిక న్యాయం పోరాటం చేసిన నాయకులందరూ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఇవాళ ఈ కార్యక్రమం వారు ఆహ్వానించకపోతే నేను రాకపోయి ఉంటే ఇంత మంచి కార్యక్రమంలో ఇంత మంచి బీసీ సోదరులని కలిసే అవకాశాన్ని కోల్పోయేవాడిని అనే ముందుగా వారికి నేను ధన్యవాదాలు, కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిబా పూలే గారి గురించి చాలా విస్తారంగా బీసీ కార్పొరేషన్ ఈడీ గారు చెప్పారు, మాట్లాడిన ఇతర బీసీ సంఘాల ప్రతినిధులు చెప్పారు. వారి జీవితం నుంచి ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితం. ఈ సమాజంలోని సామాజిక అసమానతలను గుర్తించి 170-180 సంవత్సరాల క్రితమే ఒక అల్పరిగని పోరాటం జరిపి సత్యశోధక సంస్థలు స్థాపించి మూఢాచారాలకి, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి దీనబంధు పత్రికలు స్థాపించి అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని రగిల్చి చివరికి
బాలహత్య ప్రబంధక్ అనే సంస్థను స్థాపించి, ప్రబంధక్ గృహాన్ని స్థాపించి వితంతువుల్ని తర్వాత ఈ బాలింతల్ని కాపాడుకునే ప్రయత్నం కూడా వారు చేశారు. ఇవాళ అంటే అది యాక్చువల్గా ఇవాళ మదర్హుడ్ సేఫ్టీ డే అంటారు. ఇవాళ నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే. యాదృచ్ఛికం ఇవాళ వారి జయంతి రోజే దాన్ని మనం జాతీయ తల్లి సంరక్షణ దినోత్సవంగా పాటించడం కూడా వారి జయంతి సందర్భంగా పాటించడం యాదృచ్ఛికం, కానీ సముచితం నేను భావిస్తున్నాను. మరి అనేక మన గురించి ప్రత్యేకంగా మహాత్మా జ్యోతిబా ఫులే గారి గురించి వివరించారు, మీకు నోట్ కూడా ఇచ్చారు, కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని చదువుకోవాలి. ఇవాళ బీసీల్లో సాధికారత రావడానికి, ఈ చైతన్యం రగలడానికి ఆనాడు వారు చేసిన పోరాటం, స్త్రీ విద్య మీద, బాలికా విద్య మీద వారి పెట్టిన ప్రత్యేక దృష్టి, దాంట్లో భాగంగా సమాజం నుంచి అనేక రకాలైన అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు ఆనాడు సమాజ హితం కోసం, అసమానతను తొలగించడం కోసం జీవితకాలం పోరాడారు. అందుకని ఇన్ని సంవత్సరాల 200 సంవత్సరాలు అవుతుంటే ఇవాళ కూడా వారిని మనం స్మరించుకుంటున్నాం. ఈ నెల 30న జరిగే విశాఖ సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంపై కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, టికెట్ల విక్రయం నుండి వాహనాల నిర్వహణ వరకు ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్దంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 29 సాయంత్రం 6 గంటల నుంచి సాధారణ దర్శనాలు నిలిపివేయనున్నారని, 1300 ధరల టికెట్ల విక్రయాన్ని అనుకూల ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్ సమస్య నివారణకు అదనపు స్థలాల అభివృద్ధి చేయాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గొల్లవానితిప్ప గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పీఏసీ చైర్మన్ అంజిబాబు, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. డ్రామాలు ఆడటంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు రాజకీయాల్లో ఎవరూ లేరు, విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండరామాంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాలు, మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.